చేపలు, రొయ్యల వినియోగం పెంచి మత్స్య ఉత్పత్తులు ప్రోత్సహించాలని కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ అన్నారు. నెల్లూరులో రాష్ట్ర ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ స్టాల్ సందర్శించారు. మత్స్యకారులను అన్ని విధాలా ఆదుకుంటామన్నారు. పీఎం మత్స్యకార యోజనకు భారీగా నిధులు కేటాయించామని తెలిపారు. విశ్వకర్మ యోజన ద్వారా మత్స్యకారులకు మేలు జరుగుతుందని శ్రీనివాస్ వర్మ తెలిపారు. మత్స్యకారుల సమస్యలు కేంద్ర సర్కార్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తారని హామీ ఇచ్చారు. అనేక రోగాలకు డాక్టర్ల దగ్గరికి వెళ్తే చేపని తినండి అని చెప్పే పరిస్థితి వైద్యులు సూచిస్తూ ఉంటారు. అనేక మెడిసిన్స్లో చేపను వాడుతూ ఉంటారు. అనేక రోగాలకి నివారించేటువంటి శక్తి చేపకున్నది. జ్ఞాపక శక్తి పెంపొందించేటువంటి అవకాశం ఉంది. ప్రమాదకరమైనటువంటి వ్యాధులైనటువంటి అల్జీమర్స్, పార్కిన్సన్స్ వంటి వ్యాధుల్ని నివారించేటువంటి అవకాశం ఉంది. గుండె నొప్పుల్ని తగ్గించేటువంటి అవకాశం ఉంది చేప వల్ల. ఎన్ని ప్రజలకు దీని తాలూకు అవేర్నెస్ కల్పించాలనే ఉద్దేశంతో భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్నటువంటి నేషనల్ ఫిషరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏదైతే ఉందో వారి ద్వారా ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు బాధ్యతలు స్వీకరించాక, ఎన్డీఏ కూటమిలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పీఎం మత్స్య సంపద యోజన అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి పథకాన్ని ప్రవేశపెట్టి కోటాను కోట్ల రూపాయలు వేల ఆ పథకానికి కేటాయించడం జరుగుతూ ఉంది. పీఎం మత్స్య సంపద యోజన ద్వారా ఈవేళ ఈ రాష్ట్రంలో కూడా పెద్ద ఎత్తున నిధులు కేటాయింపు జరిగింది. అంతేకాదు ఈ మత్స్యకారుల కోసం కూడా అనేక పథకాలు, ఏదైతే ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన